హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన మీకు అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగుండారా? ప్రభు అయిన యేసు నామములో మీ కొరకై మరి ప్రతిదినము దేవుని సన్నిధిలో మేమందరము కుటుంబం అంతా ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఇంకా మరి అధికముగా ఎక్కువ సమయము దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపాలని, ప్రభు సహవాసాన్ని కోరుకోవాలని ప్రభు నామమున నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన ప్రారంభం చేద్దాం. అందరూ తలలోంచి కళ్ళు మూయండి. దేవా స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమ కలిగిన పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని రక్షించడానికి సిలువలో బలి అయినటువంటి మా తండ్రి, మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, అయా మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి యేసయ్య, నీకు స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి, ఈ దినమందు మీ దయగల సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకునే భాగ్యాన్ని కుటుంబ మంత్రులతో కూడా మీరు ఇచ్చిన అవకాశం కొరకు స్తోత్రములు నాయన. అయా పరిస్థితులను బట్టి సంఘస్థులు వారి వారి గృహాలలో ప్రార్థనలో ఉంటుండగా దయచేసి అయ్యా బేతేలు సంఘ సభ్యులందరినీ కూడా తండ్రి నాయన మీరు వారి వారి గృహాల్లో తండ్రి ప్రార్థనలో గడిపేటువంటి అవకాశం వారికి కలిగించండి. ఎవరు కూడా ప్రార్థన విడిచి బయట ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కూడిక అయిపోయేంత వరకు వారి గృహాల్లో అందరూ కూడా కూడుకోవడానికి నీ నామమును మహింపరచు సహాయం చేయమని సమయం అంతటిని మీ చేతికి అప్పగించుకుంటూ దాసుని కుటుంబాన్ని మరుగుపరిచి దాసుని కుటుంబానికి తోడుగా ఉండి కార్యం జరిగించమని స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నాథు రాజా నీకే స్తోత్రం, నాథు రాజా నీకే స్తోత్రం, నాథు రాజా నీకే స్తోత్రం, నాథు రాజా నీకే స్తోత్రం. చేస్తూ ఆలోచి వాక్యం కొరకు మనతో దేవుడు మాట్లాడేదాని కొరకు ప్రార్థన. వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాము. పరలోకముందన్న మా తండ్రి యేసయ్య, పరిశుద్ధ ఆత్మదేవ, నీ కనుమైన వందన స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. యేసయ్య మరి యొక్క దినమున యేసయ్య నీ యొక్క సన్నిధిలో యేసయ్య మేము యేసయ్య కూడి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన భాగ్యానికి వందన స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. సంఘమంతయు మేము యేసయ్య ఐక్యముగా కూడి నీ సన్నిధిలో ప్రార్థన చేయలేకపోయినప్పటికీ యేసయ్య ఈ యొక్క యేసయ్య ఇంటర్నెట్ ద్వారా యేసయ్య ఆ సంఘం అంతటితో యేసయ్య మీరు మాట్లాడడానికి యేసయ్య దైవ సేవకునికి ఒక సంఘానికి మీరు ఇచ్చిన కృపకై నీకు వందన స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ యొక్క దినమున ఈ యొక్క పరిశుద్ధ దినమున యేసయ్య ఎంతమంది అయితే నీ ఎందు సన్నిధిలో వేసే ప్రార్థనలో ఉంటున్నారు వారందరినీ మీరు దర్శించమని కోరుతున్నాం వేసా. వారు దేని నిమిత్తం అయితే ప్రార్థన చేస్తున్నారో వాటన్నిటిని మీరు నెరవేర్చమని కోరుతున్నాం వేసా. అదేవిధంగా వేసే ఇప్పుడు దైవసేవకుడు వేసే మాట్లాడబోచుండగా వేసా దైవసేవకుడు మరుగుపరుచుకు మీరు మాట్లాడమని కోరుతున్నాం వేసా. నీకు వందన స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి వేసా. ఏ మాటలైతే అవసరమో మాటలు మీరు దైవసేవకుల నుంచి మాట్లాడినట్టు వేసా. ఎంతమంది అయితే వేసా ఈ వాక్యం చూస్తున్నారో, ఎంతమంది అయితే ఇంకా చూడబోతున్నారో వారందరితో మీరు మాట్లాడండి వేసా. వేసా ప్రతి ఒక్కరికి అవసరమైన మాటలు మీరు మాతో మాట్లాడమని కోరుతున్నాం వేసా. మీరు మా అందరితో మాట్లాడే మాకు ఆశీర్వాదకరమైన మాటలు, దీవెనకరమైన మాటలు, వేసే ఎంతో మేలు కలిగించే మాటలు వేసే మీరే దయచేయమని కోరుతున్నాం వేసా. మీరే సమస్తమును మీరు తోడుని చక్కగా జరిగించి మహిమ ఘనత మహిమ ప్రభావంలో ఉపయోగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొక్కసారి శుభవందనాలు తెలియజేస్తున్నాము. దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ, ఆయన ఎంతవరకు మనలను ఆయన దయ వలన కాపాడుంటున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం విందాం. మరి త్వరలో మనందరం కూడా చర్చిలో కూడుకొని చర్చిలో దేవుణ్ణి ఆరాధించడానికి ప్రభువే మనకు అందరికీ అవకాశం ఇస్తాడని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. ప్రభు చిత్తమైతే రేపు ఆదివారం కాక
వచ్చే ఆదివారం అంటే జూలై చివరి ఆదివారం ఆరాధన ప్రారంభం జరుగుతుంది కనుక ఇక ఈ ఆదివారం కాదు, రేపు ఆదివారం కాదు, వచ్చే ఆదివారం, ఈ నెల ఆఖరి ఆదివారం నుండి ఆరాధన పెట్టుకోవడానికి వీలు కలుగుతుంది. మీరందరూ కూడా పట్టుదలతో ప్రార్థనలో పోరాడాలని ప్రభునామమున నేను మీకు తెలియజేస్తుంటున్నాను. ఎందుకంటే ఆ దేవుని మందిరములో జరిగే ప్రార్థన మరి అన్నిటికంటే ముఖ్యమైనది. అందుకని మీరందరూ కూడా చక్కగా భారంగా కన్నీటితో మనం దేవుని మందిరంలో చేరి ఆరాధించాలని ప్రార్థించాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజు దేవుని యొక్క వాక్యము ప్రార్థన ప్రాముఖ్యత. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి నేను దేవుని చేత మరి ప్రేరేపించబడి మీదుట నిలబడినట్టున్నాను. దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రార్థన గురించి వాక్యం విందాం. మొదట ప్రార్థన మనం చూసినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుదాం. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోష అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. దేవునికి స్తోత్రం. ఒక అద్భుతమైనటువంటి మాట ఇక్కడ మనము చదివాం. యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. అనేక పనులు చేయడానికి చాలా ఆరంభం ఉంటుంది అన్నమాట. ప్రతి పనికి ఒక ఆరంభం ఉంటుంది. అన్ని పనులకు ఆరంభం ఉంటుంది. అది దేవుని పని కూడా, దేవునితో మాట్లాడే పని, దేవునితో సహవాసం చేసే పని, దేవునికి ప్రార్థన చేయుట. హల్లెలూయా! ఎంత గొప్ప కార్యం అండి ఇది. నిజంగా లోకములో ఉండే అన్ని కార్యాల కంటే కూడా దేవునికి ప్రార్థన చేయడం అనేది చాలా గొప్పది. ఆదాము కుమారులు ఇద్దరు, కయ్యూను హేబేలు. ఆదాముకు దేవుడు 2 కుమారులు ఇచ్చారు, ఆదాము హవ్వకు. అయితే కయ్యూను హేబేలును చంపాడు. కయ్యూను ఎందుకు హేబేలును చంపాడంటే కయ్యూను క్రియలు చెడ్డవైనందున, హేబేలు క్రియలు నీతి గలవైనందున కయ్యూను హేబేలును చంపాడు. ఇది సృష్టిలో మొదటి హత్య, నరహత్య. ఆదాము కుటుంబంలోనే అది జరిగినది. కాబట్టి ఆ యొక్క ఆదాముకు ఒక కుమారుడు చనిపోయాడు. ఆదాము ఒక కుమారుడు కోల్పోయాడు. కయ్యూనుకు బదులుగా హేబేలుకు బదులుగా దేవుడు మరొక సంతానాన్ని ఇచ్చాడండి. అతని పేరే షేతు. మనం 25వ వచనం 26వ వచనం చదివితే, ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయ్యూను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానమును నియమించునని అనుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోష అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను. ఆదాము కుటుంబం, సృష్టిలో మొదటి కుటుంబము ఆదాము కుటుంబం. ఆదాము కుటుంబంలో హత్య జరిగినది. ఆదాము కుటుంబంలోనే యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. చాలా కుటుంబాల్లో మరి కష్టాలే జరుగుతూ ఉంటాయి, సుఖము జరగదు. పాపమే జరుగుతూ ఉంటుంది, మంచి జరగదు. అయితే ఆదాము కుటుంబంలో ప్రారంభంలో నరహత్య జరిగినప్పటికీ ఆదాము కుటుంబంలో తర్వాత ప్రియులారా ఒక అద్భుతమైనటువంటి ఆదాము మనవుడు, ఆదాము కుమారుడు షేతు కుమారుడు ఎనోష పుట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమాయెను. హల్లెలూయా!
ఆ కుటుంబంలో జరిగినటువంటి ఒక బాధకరమైనటువంటి విషయం, ఒక చాలా బాధకరమైనటువంటి విషయం అది. ఆ బాధకరమైన విషయం ఆ కుటుంబంలో జరిగినప్పటికీ ఒక అద్భుతమైనటువంటి కార్యం కూడా ఆ కుటుంబంలో జరిగింది. అదేంటంటే యెహోవా నామమున ప్రార్థన చేయడం అనేది జరిగినది. అంటే మానవ జీవితంలో దేవునికి ప్రార్థన చేయడం అనేది ప్రారంభమైనది. మానవుని యొక్క జీవితంలో, మానవ కుటుంబంలో, దేవుడు సృజించినటువంటి కుటుంబం అనేటువంటి ఆదాము హవ్వలు దేవునికి అవిధేయత చూపినందువలన తినవద్దు అని ఆజ్ఞాపించినటువంటి ఫలమును తిని వారు అవిధేయులై, వారు పాపులై, వారు ప్రభువుకు దూరమై, వారు ప్రభు సన్నిధి నుండి వెలివేయబడ్డారు, ప్రభు సన్నిధి నుండి బయటికి త్రోసివేయబడ్డారు. కుటుంబం అయింది, పిల్లలు కలిగినారు. పిల్లలు కలుగుతానే పెద్ద కుమారుడు చిన్న కుమారుడు చంపేంత పరిస్థితి ఏర్పడింది. అలాగనే ఒక్కొక్క రీతిగా దేవుడు ఏర్పాటు చేసుకున్న కుటుంబము కదా వారు. ఒక్కొక్క రీతిగా ఆ యొక్క పాపము నుంచి ఒక పరిశుద్ధతలోనికి, పాపము చేసినటువంటి ఆ కుటుంబంలో నుండి ఒక ప్రార్థన అనేది కూడా ప్రారంభమైంది. నా సహోదరి, నా సహోదరుడా, ఈ ఉదయకాలంలో నేను మీకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, నీ కుటుంబములో, నీ జీవితంలో ఇంతవరకు పాపమే కలిగిందేమో, బాధే ఏర్పడిందేమో, కష్టం కలిగి ఉన్నదేమో. అయితే దేవుని బిడ్డల్ని దేవుడు మర్చిపోడు. ఆ పాపము కలిగినటువంటి ఆ కుటుంబంలో ప్రార్థన కూడా జరగడం ప్రారంభమైందని, ఆ కుటుంబంలోనే ప్రార్థన జీవితం ప్రారంభమైందని ఎలాగైతే మనం చదువుకుంటున్నామో, మీ కుటుంబంలో కూడా, మీ జీవితంలో కూడా ప్రార్థన చేయడం ప్రారంభించినట్లయితే ఒక పాపము నుండి ఒక పరిశుద్ధతలోనికి, ఒక లోకములో నుండి ఒక దేవుని సన్నిధికి, దేవునికి దూరమైనటువంటి స్థితిలో నుండి దేవునికి దగ్గరగా స్థితిలోనికి, దేవునికి శత్రువులైనటువంటి స్థితిలో నుండి దేవునికి స్నేహితులైనటువంటి స్థితిలోనికి దేవుడు తప్పకుండా తీసుకొస్తాడు. చాలా కుటుంబాల్లో పాపం జరుగుతూ ఉంది. చాలా కుటుంబాల్లో దేవునికి దూరం అయ్యే పరిస్థితులు జరుగుతున్నాయి. చాలా కుటుంబాల్లో చెడు పనులు జరుగుతుంటున్నాయి. ఆదాము కుటుంబంలో జరిగింది చెడు కార్యము. అయితే ఆదాము కుటుంబంలో చెడు కార్యమే కాదండి, అక్కడ ప్రార్థన కూడా ప్రారంభమైంది. ఆ చెడు జరిగినటువంటి కుటుంబంలో, చెడిపోయినటువంటి కుటుంబంలో, దేవునికి దూరమైనటువంటి కుటుంబంలో దేవునికి దగ్గరైనటువంటి కార్యం ఏంటయ్యా అంటే ప్రార్థన. హల్లెలూయా. ఎవరైనప్పటికీ కూడా దేవునికి ప్రార్థన చేసినట్లయితే దేవునితో ఒక మంచి సహవాసం మనకు ఏర్పడుతుంది. ప్రార్థన అనేది దేవునితో మనకు ఒక మంచి సహవాసం ఏర్పడుతుంది. ప్రార్థన అనేది దేవునితో మనకు ఒక ఐక్యతను ఏర్పరుస్తుంది. కాబట్టి ఆదాము కుటుంబంలో హత్య జరిగినది, ఆదాము కుటుంబంలో పాపము జరిగినది. అయితే ఆ పాపమంతా పరిహరించబడ్డానికి గాను, ఆ పాపము తొలగించబడ్డానికి, ఆ పాపము చేసినటువంటి కుటుంబంలోనే ప్రార్థన అనేది ప్రారంభమైందని నేను నీకు తెలియజేస్తున్నాను. అనగా నీ కుటుంబాన్ని ఒక పాప నిలయంగానే దేవుడు ఉంచడు. నీ కుటుంబాన్ని ఒక దేవునికి విరోధంగానే దేవుడు ఉంచడు. మనము కూడా మన జీవితంలో ప్రార్థన చేయడం కానీ ప్రారంభించినట్లయితే, విరోధముగా, దేవునికి విరోధంగా ఉన్న ఈ కుటుంబంలో ఇప్పుడు దేవునికి విలువైనటువంటి కార్యాలు, దేవునికి ఇష్టమైనటువంటి కార్యం అనేది ప్రారంభమైంది. కాబట్టి మొట్టమొదటిగా ఈ యొక్క ఎనోషా పుట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను. హల్లెలూయా. దేవునికి పాపము చేసి దేవునికి దూరమైనటువంటి ఆదాము, హవ్వలు, కయ్యూను వీరందరూ కూడా దేవునికి దూరమైనటువంటి స్థితిలో దేవునికి దూరం అయిపోయారనే చెప్పుకోవాలి. దేవునితో సన్నిహితం లేదు, దేవునితో సంబంధం లేదు, దేవునితో సహవాసం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబంలో పుట్టినటువంటి ఒక కుమారుడు ఎనోషాను బట్టి, ఎనోషా పుట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయడము ఆరంభమైంది. అంటే ఆ యొక్క దేవునికి దూరమైనటువంటి ఆ కుటుంబంలో దేవునికి దగ్గరయ్యే కార్యము ఆరంభమైనది. మనందరి జీవితంలో కూడా ఎప్పుడు దేవునికి మనం దగ్గర అవుతామంటే, ఎప్పుడు దేవుడు కూడా మనకు దగ్గర అవుతాడంటే దేవుని నామమును బట్టి ప్రార్థన చేసినప్పుడు. హల్లెలూయా. దేవుని నామమును బట్టి ప్రార్థన చేసినప్పుడు నీ కుటుంబంలో కానీ ప్రార్థన జరిగితే ఇక నీ దేవుడు నీకు దూరంగా ఉండడు. నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు దూరంగా ఉండడు. కనుక దేవుడు తన ప్రజలను దర్శించినప్పుడు,
దేవుడు తన జనాంగాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు తన ప్రజలతో మాట్లాడినప్పుడు దేవుని ప్రజలు దేవునికి ప్రార్థన చేశారు. యెహోవా నామమున ప్రార్థన చేయడము ఇక్కడ ఆదాము ఇంట్లోనే ప్రారంభమైంది. ఆ తర్వాత ఆదికాండము 12వ అధ్యాయములో అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేస్తాడు. యెహోవా నామమున ప్రార్థన చేయడము ఆదికాండము 12వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు మనం చూస్తే 1 నుండి 3 వచనాలు, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. హల్లెలూయా. అబ్రహామును దేవుడు దర్శించడం మనం చూస్తున్నాం ఇక్కడ. అబ్రామా, నీవు నీ తండ్రి ఇంటి నుండి నీవు నీ దేశము నువ్వు లేచి నీ దేశము నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ మూలంగా ఆశీర్వదించబడతాయి అని ఎప్పుడైతే దేవుడు అబ్రహాముతో మాట్లాడినాడో, అబ్రహాముతో దేవుడు మాట్లాడిన తర్వాత అబ్రహాం బయలుదేరి వెళ్ళిన తర్వాత అండి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఆ యొక్క 7వ వచనం 8వ వచనం కూడా, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి తూర్పుననున్న కొండకు చేరి పడమటునున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. హల్లెలూయా. ఇక్కడ నేను మీకు చెప్పవలసిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఈ మాట మొట్టమొదటిగా ఆదికాండం 4:26లో మనం చూస్తాం. ఎనోషా పుట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమాయెను. ఇది మొదటి ప్రార్థన అన్నమాట. ఆదికాండం 4:26లో యెహోవా నామమున ప్రార్థన. తర్వాత ఆదికాండం 12:8లో అబ్రహాము కూడా బేతేలుకును హాయికును మధ్యన ఒక గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అంటే యెహోవా నామమున ప్రార్థన. ఏ నామమును చెప్పండి? యెహోవా నామమున. ఇప్పుడు మనము యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం. పాత నిబంధన కాలం అంతా కూడా యెహోవా నామమున ప్రార్థన చేశాడు. యెహోవా నామమున అంటే పాత నిబంధన భక్తులందరూ కూడా యెహోవా నామమున ప్రార్థన చేశారు. మనం క్రొత్త నిబంధన భక్తులం. క్రీస్తు ద్వారా మనం రక్షించబడ్డాం కనుక మన ప్రార్థనలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో మనం ఇప్పుడు ప్రార్థన చేయాలి. అంటే యెహోవా అంటే వేరు కాదు, యేసుక్రీస్తు అంటే వేరు కాదు. యెహోవాయే యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తే పరిశుద్ధాత్మగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు త్రియేక దేవుడు. తండ్రి అనగా యెహోవా, కుమారుడు అనగా యేసుక్రీస్తు, ఆత్మ అనగా పరిశుద్ధాత్మ. త్రియేక దేవుడు అంటే త్రిత్వమే గాని ఒకే దేవుడు. ఆయనే తండ్రిగా ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తుగా ఉన్నాడు, ఆయనే పరిశుద్ధాత్మగా ఉన్నాడు. కాబట్టి మన ప్రభువు మన దేవుడు ఆనాడు పాత నిబంధన కాలములో యెహోవా నామమున దేవునికి ప్రార్థన చేయడం అనేది ప్రారంభమైనది. హల్లెలూయా. కనుక ఆనాటి కాలములో పాత నిబంధన భక్తులందరూ కూడా యెహోవా నామమున దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు.
ఇప్పుడు మనము క్రీస్తుకు క్రీస్తుకు పూర్వము ఆ విధంగా ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు క్రీస్తు వచ్చి మనందరి పాపముల కొరకు ఆయన బలి అయ్యాడు, మరణించాడు, తిరిగి 3వ దినమందు తిరిగి లేచాడు. కనుక యేసు నామమందే మనము రక్షణ పొందాము గనుక, యేసు నామమందు పాప క్షమాపణ పొందాము గనుక, యేసు నామమందు మనం విమోచించబడినాం గనుక, యేసు రక్తమే మనల్ని కడిగి నీతిమంతులుగా చేసింది గనుక, ఇప్పుడు మన ప్రార్థనలన్నీ యేసు 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 నామమున ప్రార్థన చేయాలి. హల్లెలూయా. యేసు లేకుండా మనం తండ్రి యొద్దకు పోలేం. యేసుక్రీస్తు లేకుండా మనకు పాప క్షమాపణ కలగదు. యేసుక్రీస్తు లేకుండా మనం నీతిమంతులు అవలేం. యేసుక్రీస్తు లేకుండా, మరి యేసుక్రీస్తు నామములో ప్రార్థన లేకుండా మనం ఏమాత్రము కూడా దేవుని చెంతకు చేరము, దేవునికి ప్రియులుగా ఇష్టలుగా ఉండలేం. కనుక ఏ కుటుంబం అయితే దేవునికి ఇష్టం లేకుండా పోయిందో ఆదాము కుటుంబం, ఆ కుటుంబంలోనే యెహోవా నామమున ప్రార్థన చేయడం ఆరంభమైనప్పుడు ఆ కుటుంబము దేవునికి ఇష్టముగా, అనగా ప్రార్థన చేసేవారిని నిజంగా దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతాడు. ప్రార్థన చేసేవారిని దేవుడు కాపాడుతాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, అయితే ఆ ఎనోషా పుట్టినప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభమైంది కదా, ఆ ప్రార్థనతోనే ఆదాము అవ్వలు చేసిన పాపం పోయిందని నేను చెప్పడం లేదు. యేసు రక్తముతో కడగబడినప్పుడే మన పాపములు పోయేది. యేసుక్రీస్తును దేవుడిగా నువ్వు అంగీకరించినప్పుడే మన పాపములు తొలగిపోయేది. కనుక పాపము పోవాలంటే రక్తము సింధించబడాలి. ఆ రక్తము ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి కొరకు ఆయన రక్తాన్ని సింధించాడు. ఆ ప్రభువును యేసుక్రీస్తును మనందరం కూడా సొంత రక్షకునిగా ప్రభుగా అంగీకరించినందువల్ల యేసు రక్తము చేత, యేసు నామమందు విశ్వాసముంచుట చేత మనమందరము కూడా నీతిమంతులయ్యాం. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు దేవుని యొక్క బిడ్డలారా, యెహోవా నామమున ప్రార్థన చేయడము మొట్టమొదటిగా ఆదికాండం 4:26 చూస్తాము. తర్వాత ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం యెహోవా నామమున ప్రార్థన చేయడం. ఇంకా మనం చూసినట్లయితే ఆదికాండము 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయము 25వ వచనంలో మనం కూడా చూస్తే ఇక్కడ కూడా యెహోవా నామమున ప్రార్థన చేయడం మనం చూస్తాం. ఆదికాండం 26:25. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు చాలే ఇస్సాకండి ఆదాము కుమారుడైనటువంటి ఎనోషాకు పుట్టినటువంటి ఆదాము కుమారుడైనటువంటి షేతుకు పుట్టినటువంటి కుమారుడు ఎనోషా. ఎనోషా ఎప్పుడైతే పుట్టాడో అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభమైంది. అది ఫస్ట్. తర్వాత ఆదికాండం 12:8 యెహోవా నామమున అబ్రాహాముతో దేవుడు మాట్లాడిన తర్వాత ఆయన బేతేలునకును హాయికిని మధ్యన ఆయన ఒక గుడారు వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి అక్కడ యెహోవా నామమును ప్రార్థన చేయడము మనం చూస్తాం. మూడవదిగా యెహోవా నామమును చేసిన ప్రార్థనలు ఎక్కడెక్కడ ఉండాలని మనం చూస్తే, మూడవదిగా ఆదికాండం 26:25 ఇక్కడ ఎవరండి? ఇక్కడ ఇస్సాకు అన్నమాట. అక్కడ అతడు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. హల్లెలూయా. కాబట్టి అబ్రహాము యెహోవా నామమును ప్రార్థన చేశాడు. అబ్రహాం కంటే ముందుగా ఎనోషా పుట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయడం ఆరంభమైంది. అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఇస్సాకు యెహోవా నామమున ప్రార్థన చేశాడు. కాబట్టి ఇంకా మనం బైబిల్లో 116వ కీర్తన మనం చూసినట్లయితే యెహోవా నామమున ప్రార్థన చేసేటువంటివి మనకు అక్కడ కనపడతాయి. 116వ కీర్తన 4వ వచనం. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టితిని. 13వ వచనం కూడా మనం చదువుదాం. 13వ వచనం కూడా రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. 17వ వచనం కూడా చదువుదాం.
నేను నీకు కృతజ్ఞత అర్పణను అర్పించేదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. చాలే. కాబట్టి ఇలాగా పాత నిబంధనలో చాలా ప్రార్థనలు ఉన్నాయి, కానీ నేను మీకు చెప్తున్న మా ప్రార్థన ఏంటంటే యెహోవా నామమున ప్రార్థన. హల్లెలూయా. యెహోవా నామమున ప్రార్థన అనేది అక్కడ చేయడం జరిగింది. అలాగని ఇప్పుడు మనం కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా రక్షించబడి విమోచించబడ్డాం కనుక మన ప్రార్థనలన్నీ కూడా యేసు నామమున దేవునికి చెయ్యాలి. హల్లెలూయా. కాబట్టి యెహోవా నామమున ప్రార్థన చేసిన, యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసిన ఒకే దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అయితే పాత నిబంధనలో మాత్రం యెహోవా నామముననే ప్రార్థన జరిగింది. అయితే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు నామముననే ప్రార్థన జరగాలి. కాబట్టి రెండు నామములు కూడా ఒకే దేవుడు. ఆ నామమందు, యెహోవా నామమందు కానీ యేసుక్రీస్తు నామమందు కానీ మనం దేవునికి ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడైతే యేసుక్రీస్తు నామముననే ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు నామమునే ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు నామమందు మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ద్వారా మన జీవితంలో జరిగేటువంటి మేలైన కార్యాలు ఏంటో మనం కొన్ని చూసి మనం ముగించుకుందాం. మొదటిగా ప్రార్థన చేసినప్పుడు ప్రియమైనటువంటి వారులారా, మరి యెహోవా నామమున ప్రార్థన జరిగింది మనం చూస్తున్నాము. దేవుడు అబ్రహాంతో మాట్లాడిన తర్వాత ఆయన కూడా యెహోవా నామమున ప్రార్థన చేశాడు. దేవుడు ఇస్సాకుతో మాట్లాడినప్పుడు కూడా ఆయన కూడా యెహోవా నామమున ప్రార్థన చేశాడు. మనమందరం కూడా యేసుక్రీస్తు నామమందు ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన అనేది మానవుని యొక్క జీవితంలో పెను మార్పులు తీసుకొచ్చేదిగా ఉంది. ఇంతవరకు పాపము చేసి దేవునికి విరోధముగా జీవిస్తున్నటువంటి ఆదాము కుటుంబంలో ఎప్పుడైతే ప్రార్థన అనే యొక్క వెలుగు ప్రారంభమైందో, ఒక ప్రకాశమానమైనటువంటి జీవితం ఆ కుటుంబంలో ప్రారంభమైంది. కాబట్టి ఎవరి జీవితంలో ప్రార్థన అనేది ప్రారంభమవుతుందో, ఎవరైతే దేవుని నామంలో ప్రార్థన చేస్తారో వారి జీవితంలోనికి దేవుని యొక్క వెలుగు వస్తుంది. దేవుని యొక్క కార్యములు వారి కుటుంబంలో జరుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన దేవునితో మంచి సహవాసం చేసేదానికి ఉపయోగపడుతుంది. ప్రార్థన లేకపోతే దేవునితో సహవాసం పూర్తిగా తొలగిపోతుంది. రెండోది, ప్రార్థన చేయటం వలన దేవునితో మనం ఐక్యత కలిగి ఉంటాం. ప్రార్థన లేకపోతే, ప్రార్థన చేయకపోతే నువ్వు దేవునితో ఐక్యంగా ఉండలేవు. దేవునితో ఐక్యంగా ఉండేవారు దేవునితో ఎందుకు ప్రార్థన చేయరు? కాబట్టి చాలా మంది ప్రార్థన చేయలేకపోవడం కారణం ఏంటంటే దేవునితో వాళ్ళకు సంబంధాలు లేవు, దేవునితో వాళ్ళకి ఐక్యత లేదు. వారు దేవునికి ప్రార్థన చేసినట్లయితే వారు నిజంగా దేవునితో ఒక మంచి సహవాసం కలిగి ఒక మంచి ఐక్యత కలిగి ఉంటారు. అంతేకాకుండా ప్రార్థన చేసేవారు పాపము చేయలేరండి. ప్రార్థన చేసేవారు పాపము చేయలేరు, పాపము చేసేవారు ప్రార్థన చేయలేరు. సమూయేలు అంటాడు మొదటి సమూయేలు గ్రంథంలో, దేవునికి ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసిన వాడిని అవుతాను అంటాడు. చూడండి, ప్రార్థన అనేది నీవు పాపము చేయకుండా నిన్ను ఆపగలదు. పాపం అనేది నిన్ను ప్రార్థన చేయకుండా ఆపగలదు. చూసారా? మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును. అది నాకు దూరమగునుగాక. హల్లెలూయా. సమూయేలు అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, నా మట్టుకు నేను మీ నిమిత్తము యెహోవాకు ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును. నేను మీ నిమిత్తము గాని ప్రార్థన చేయకపోతే యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడిని అవుతాను. చూడండి ఎంత ప్రమాదమైనదో. ప్రార్థన చేయకపోతే ఒక దేవుని బిడ్డ ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడే.
కాబట్టి చాలా మంది ఎందుకు పాపం చేస్తున్నారంటే, ఎందుకు పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, పాపపు అలవాట్లు, పాపపు ఉద్దేశాలు ఎందుకు వస్తున్నాయంటే ప్రార్థన లేనందువల్ల. ప్రియులారా, ప్రార్థన అనేది పాపం చేయకుండా ఆపుతుంది. పాపం అనేది ప్రార్థన చేయకుండా ఆపుతుంది. ప్రార్థన అనేది పాపం చేయకుండా ఆపుతుంది. మనమంతా ప్రార్థన చేసేవారిగా తయారైతే మనం పాపము చేయలేము. హల్లెలూయా. సమూయేలు మాటల్లోనే మనం చూస్తున్నాం, దేవుని వాక్యంలోనే చూస్తున్నాం. మరొకసారి చదువుదాం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడు నగుదును, అది నాకు దూరమగును గాక. ఆ పాపం చేసే జీవితం నాకొద్దు, అది నాకు దూరమగును గాక అంటున్నాడు భక్తుడు అటువంటి సమూయేలుగా. నీ జీవితం ఏంటి? నీ అనుభవం కూడా ఇదేనా? నేను ప్రార్థన చేయడం మానను, ఎందుకంటే ప్రార్థన చేసేది మానితే నేను పాపం చేసిన వాడిని అవుతా, ఆ పాపం చేసే జీవితం నాకు దూరమవును గాక అని సమూయేలు లాంటి తీర్మానం, సమూయేలు లాంటి సమర్పణ మనం చేయగలిగితే సమూయేలు వాడబడినట్టుగా నీవు నేను కూడా వాడబడతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అనేది పాపము చెయ్యనివ్వదు మనిషిని. ఆదాము కుటుంబం పాపం చేసింది, ఆదాము కుటుంబం ప్రార్థన చేసింది. పాపం చేసిన ఆ కుటుంబంలో ప్రార్థన ప్రారంభమైంది, పాపం దూరమయ్యి ప్రభువుకు దగ్గరైంది అదే కుటుంబం. కాబట్టి అలాగా మన జీవితంలో దేవునికి విరోధంగా జీవించినటువంటి జీవితాలు తొలగిపోయి దేవునికి ఇష్టమైనటువంటి జీవితం మనలో కలగాలంటే, ఏ కుటుంబంలో అయితే ఆ యొక్క తెలియక పాపం చేశారో ఆ కుటుంబంలో ఇప్పుడు ప్రార్థన జరిగింది, అద్భుతమైనటువంటి ఆనందాన్ని వాళ్ళు పొందుకుని ఉండవచ్చు. హల్లెలూయా. వాళ్ళు నిజంగా పొందుకుని ఉంటారు. యెహోవా నామమును ప్రార్థన చేయడం అంటే చిన్న విషయమా? ప్రార్థన చేసేవారు ఎంత ఆనంద జీవితాన్ని జీవిస్తారు. కాబట్టి ప్రార్థన అనేది పాపము చేయనివ్వదు, పాపం అనేది ప్రార్థన చేయనీయదు. నీ జీవితంలో నువ్వు పాపం చేస్తున్నావేమో, ప్రార్థన చేయడం ప్రారంభించు, అది నీకు దూరం అవుతుంది. దేవుడే దాన్ని నీకు దూరం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఒకటి, ప్రార్థన దేవునితో మంచి సహవాసం కలిగిస్తాడు. ప్రార్థన దేవునితో ఒక మంచి ఐక్యతను కలిగిస్తాడు. ప్రార్థన దేవుని ఎదుట పాపం చేయకుండా కాపాడుతాడు. ఇంకా మనం ప్రార్థన గురించి బైబిల్లో చూస్తే, ప్రార్థన అనేది భక్తి జీవితంలో ఎదుగుటకు సహాయపడతారు. ఎవరు ప్రార్థన చేయగలరంటే భక్తి గల. 2వ కీర్తన 6వ వచనాన్ని మనం చదివితే, కీర్తన 32:6, కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. హల్లెలూయా. భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. కాబట్టి ప్రార్థన చేసేవారు ఎవరంటే భక్తి గలవారు. ప్రార్థన చేసేవారు భక్తి గలవారు, ప్రార్థన చేసేవారు భక్తి పరులు అవుతారు. కనుక ఈ ప్రార్థన అనేది మనము భక్తిలో, యేసు క్రీస్తు ఎదుట భక్తిలో ఎదుగుటకు ఉపయోగపడుతుంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావా సహోదరుడా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా సహోదరి? ప్రార్థన చేయకపోతే నీ భక్తి నిష్ఫలమైపోతుంది. ప్రార్థన చేయకపోతే భక్తి నిలబడదు. అసలు భక్తనగా ప్రార్థనే, భక్తనగా ప్రార్థనా జీవితమే, భక్తనగా ప్రార్థనా జీవితం. కనుక దేవుని బిడ్డలు భక్తిలో ఎదగాలంటే ప్రార్థన చెయ్యాలి. ఇంకా దేవుని వాక్యాన్ని మనం చూస్తే, ప్రార్థన అనేది ఒక విడుదల కలిగిస్తుంది. కీర్తన గ్రంథంలోనే 22వ కీర్తనలో మనం చూస్తే, ప్రార్థన మన యొక్క బంధకాల్లో నుంచి, మన సమస్యల్లో నుండి ఒక విడుదల కలుగు చేస్తుంది. కీర్తనలు 22:4, కీర్తన 22:5. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. మన పితరుడైన ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో మార్లు చెర జీవితంలోనికి, సమస్యల్లోనికి, బంధకముల్లోనికి, తెగుల్లోనికి, అనేకమైనటువంటి చాలా ఆపదల్లోనికి వెళ్ళిపోయారు. అయితే వారు బాధలన్నిట్లోంచి వారు దేవునికి మొరపెట్టంట విడుదల పొందారు. వారు నీకు మొరపెట్టి, కీర్తన 22:5లో వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి.
అనగా దేవునికి ప్రార్థన చేసి విడుదల పొందారంట. అంటే ప్రార్థన అనేది మనకు ఒక విడుదలను కలిగిస్తుంది. ఏ విషయంలో నువ్వు బంధించబడి ఉన్నావో, ఏ విషయంలో నువ్వు బంధకములో ఉన్నావో, ఎవరు నిన్ను బంధించుంటున్నారో, దుష్టుడు గాని, మరి యొక్క ఈ లోకంలో ఉన్నటువంటి దురాత్మలు గాని, కరువు గాని, సమస్యలు గాని, అవిశ్వాసం గాని, భక్తిహీనత గాని, కొంతమంది స్నేహితులు గాని, ఎవరి చేత నువ్వు బంధించబడి ఉన్నావు, ఏ బంధకములో నువ్వు ఉన్నావు, నువ్వు ఏ బంధకములో ఉన్నా కూడా పర్వాలేదు, దేవునికి ప్రార్థన చేయగలిగితే. ప్రార్థన అనేది మానవుణ్ణి ఒక విడుదల జీవితంలోనికి, ఒక విమోచన జీవితంలోనికి నడిపిస్తారు. కాబట్టి ప్రార్థన చేసేవారు విడుదల పొందుతారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. తర్వాత మరొక మాట మనం గమనిస్తే, దేవుని యొక్క వాక్యములో నుండి ప్రార్థన మనలను పరిశుద్ధపరుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివినట్లయితే, ప్రార్థన పరిశుద్ధపరుస్తుంది. అనగా ప్రార్థించడం వలన మనం పరిశుద్ధులం అవుతాం. మనం పరిశుద్ధులమా? కాదు. యేసు రక్తము చేత మనం ఇప్పుడు పరిశుద్ధులమే, యేసు రక్తము చేత మనం ఇప్పుడు నీతిమంతులమే అని చెప్పి ప్రార్థన చేయకపోతే మనం పరిశుద్ధతలోనే ఉండలేము. కనుక ప్రార్థన జీవితం అనేది, ప్రార్థన అనేది మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ప్రార్థిస్తూ ఉండాలి దేవుని ప్రజలు. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. ఏలయనగా దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. హల్లెలూయా. ప్రార్థన వలన, దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను అది పరిశుద్ధ పవిత్రపరచబడుతున్నది. ఇక్కడ ఏంటంటే ఆహారముల గురించి పౌలు చెబుతూ ఉన్నాడు 4వ వచనంలో. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నెడల ఏదియు నిషేధింపదగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. చాలా మంది దేవుడు సృష్టించినప్పటికీ, దేవుడు పరిశుద్ధపరిచినప్పటికీ తినరన్నమాట కొన్ని ఆహార పదార్థాలు. కొన్నిటి నిషేధిస్తారంట. అంటే వాళ్ళకు వాళ్ళే ఇది అపవిత్రమైంది, ఇది చెడ్డది, ఇది మంచిది కాదు అంటారంట. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కానీ దానికి ప్రార్థన చేసుకొని నువ్వు వాడుకోవాలి. దేవుడు సృష్టించాడు కదా, మంచిదే కదా అని నీ వరకు వచ్చిన తర్వాత నువ్వు ప్రార్థించుకోకుండా, నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా నువ్వు తీసుకోకూడదు. కనుక ఈ లోకంలో చెడు పనులు కూడా ఉన్నాయి, చెడువు కూడా ఉన్నాయి, తినకూడను కూడా ఉన్నాయి. వాటి గురించి కాదు. నువ్వు తినుచున్నప్పుడు నువ్వు ఏదైనా కూడా నీ ఇంటికి వచ్చినటువంటి ఏ యొక్క నూతన వస్త్రం ఏదొచ్చినా, ఏది నువ్వు ఉపయోగించుకుంటున్నా దానికి ప్రార్థన చేసుకోకుండా నువ్వు వాడకూడదు. ఎందుకు? తినేటప్పుడు, ఆహారం తినేటప్పుడు ప్రార్థన చేసుకోవాలా. నూతన వస్త్రాలు వచ్చినప్పుడు, నూతన గృహం కట్టినప్పుడు, నూతన వాహనం కొన్నప్పుడు, ఏదైనా నీవు ఉపయోగించేటప్పుడు, దాన్ని వాడేటప్పుడు దేవుని వాక్యం చదవాలి. పద్ధతి ఏంటంటే దేవుని వాక్యం చదవాలి, దేవుని నామంలో ప్రార్థన చేయాలి. ఏలి అనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ఎంత చక్కగా చెప్తున్నదో దేవుని వాక్యం. ప్రార్థన చేయటం వలన అది పరిశుద్ధపరచబడుతుంది. ప్రార్థన చేయటం వలన అది పవిత్రపరచబడుతుంది. అన్ని పవిత్రములా కాదు, దానివల్ల మనం ఎంతగానో అపవిత్రులమైపోతాం. అందుకని ప్రతిదీ కూడా ప్రార్థన చేసుకొని మనం భుజించాలి. భుజించేది కూడా, వాడుకుండేటివి కూడా, ఏది కూడా నీ జీవితంలో ఒక దేవుని బిడ్డగా నీకు దేవుడు నేర్పిస్తున్నటువంటి పద్ధతి. దేవుని వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు అది నీకు పరిశుద్ధంగా, పవిత్రంగా, నీ జీవితానికి ఆశీర్వాదకరంగా, ఆరోగ్యకరంగా ఉపయోగపడుతుంది. కనుక ప్రార్థన అనేది మనకేం కలిగిస్తా చెప్పండి? పరిశుద్ధత, ఆ పవిత్రత. మనం పవిత్రులుగా ఉంటాం. ప్రార్థన ద్వారా పవిత్రులం అవుతాం. ప్రార్థన ద్వారా మన కుటుంబం పవిత్రత అవుతుంది. ప్రార్థన ద్వారా మన పిల్లలు పవిత్రులు అవుతారు. ప్రార్థన ద్వారా మన పరిస్థితులన్నీ కూడా పవిత్రత అవుతుంది.
ఇన్ని మంచి కార్యాలు ఒక ప్రార్థన ద్వారా జరుగుతున్నప్పుడు ప్రార్థనే చేయకుండా ఉండడం అనేది ఎంత దురదృష్టకరం. చాలా మంది ప్రార్థన చేయరన్నమాట. ఇది ఎంతో అపాయకరము, ఇదెంతో దేవునికి విరోధమైన కార్యము, ఇదంతో దేవునికి మన జీవితాన్ని దూరం చేసేటువంటి కార్యం. మరొక మాట మనం బైబిల్లో చూసినట్లయితే ప్రార్థన చేసేవారు రక్షింపబడతారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 2:21. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెబుతున్నాడు. ఎంత చక్కటి మాట! ఎవరు చెప్పారు? ప్రార్థన చేస్తే రక్షించబడతారని ఎవరు చెప్పారు? ఎవరో మానవుడు చెప్పిన మాట కాదండి, అని ప్రభువు చెబుతున్నాడు. మరొకసారి చదవండి. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు దేవుడు చెప్పుచున్నాడు. ఈ మాట చెప్పింది ఎవరై అంటే ప్రార్థన చేసేవారందరూ ప్రభువు నామమును బట్టి. మనం ఇంతవరకు పాత నిబంధనలో యెహోవా నామమును బట్టి ప్రార్థన అని మనం చూసాం. ఇక్కడ కొత్త నిబంధనలకు వచ్చినప్పటికీ ప్రభువు నామమును బట్టి, యేసు నామమును బట్టి ప్రార్థన. కాబట్టి యెహోవా దేవుడే యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ. ఏమండి, ఆ ప్రభువు నామమును బట్టి అసలు ప్రార్థన చెయ్యాల. ప్రార్థన చేసేవారు రక్షణ పొందుతారు. ప్రార్థన చేసేవారు కాపాడబడతారు. ప్రార్థన చేసే వారికి దేవుని కాపుదల ఉంటుంది. ప్రార్థన చేసే వారికి దేవుని సంరక్షణ ఉంటుంది. ప్రార్థన చేసేవారు కీడు నుండి తప్పించబడతారు. ప్రార్థన చేసేవారు రక్షణ పొందుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో ప్రార్థన చేస్తున్నావా సోదరుడా? నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు ఒక ప్రమాదంలో ఉన్నావు అని అర్థం. నువ్వు దేవునికి విరుద్ధంగా పాపం చేస్తున్నావు అని అర్థం. నువ్వు పవిత్రత లేకుండా ఉన్నావు అని అర్థం. నీకు దేవునికి సహవాసం లేదని అర్థం. నువ్వు ప్రార్థన లేకపోతే నువ్వు రక్షణలో నుంచి దూరం అవుతావు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు రక్షణ పొందునని ప్రభువు చెబుతున్నాడు. ప్రార్థన చేసినట్లయితే రక్షణ, దేవుని యొక్క రక్షణ ఎంత గొప్ప భాగ్యం. ఈ రక్షణ పొందడానికి ఎన్నో రకాలుగా ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారు. నువ్వు ప్రార్థన చేస్తే ఎంతో మంది ఈ రక్షణ లేక దాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభు సింపుల్ గా చెప్తున్నాడు, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురని దేవుడు సెలవిచ్చుచున్నాడు, దేవుడు చెప్పుచున్నాడు. కాబట్టి ప్రార్థన చేయడం వల్ల నీవు రక్షించబడతావు, నీ కుటుంబం అంతా రక్షించబడుతుంది, నీ పిల్లల్ని దేవుడు రక్షిస్తాడు, నీ పరిస్థితులన్నీ కూడా దేవుని రక్షణ చేత కాపాడబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ఈ ప్రార్థనలన్నీ కూడా, అంటే ఈ ప్రార్థన చేయటం వలన ఈ కార్యాలన్నీ కూడా మనం జరుగుతున్నాయి. 1, దేవునితో సహవాసం. 2, దేవునితో ఐక్యత. 3, ప్రార్థన చేయటం వలన పాపం చేయలేం. ప్రార్థన చేయటం వలన భక్తిలో ఎదుగుతాం. ప్రార్థన చేయటం వలన సమస్యల నుంచి ఒక విడుదల కలుగుతుంది. ప్రార్థన చేయటం వలన పవిత్రులు అవుతాం. ప్రార్థన చేయటం వలన రక్షింపబడతాం. ఇప్పుడు ప్రార్థన చేయడం అనేది అంత సులువైనటువంటి కార్యము కాదు. ఏ యొక్క కార్యానికి కూడా ఆటంకాలు రావు, కానీ ప్రార్థనకు వచ్చే ఆటంకాలు చాలా ఎక్కువ. అంటే ఏ పనికి రాని ఆటంకాలు ఈ పనికి, ఈ ప్రార్థన చేసే పనికి వస్తుంది. ఒక వ్యక్తి ప్రార్థించుదామని కూర్చుంటే అంత ఈజీగా ప్రార్థన రాదు. ఎవరొకరు రావడం, ఎవరొకరు పిలవడం, ఏదో ఒక ఆలోచనలు, ఏదో ఒక తలంపులు రావడం, ఎన్నో రీతులుగా చాలా ఆటంకాలు ప్రార్థన జీవితానికి. అంత మాత్రాన ఆటంకాలు వచ్చుచున్నంత మాత్రాన వాటిని ఎంత మాత్రం కూడా వాటికి లోబడకుండా వాటిని అధిగమించి యేసుక్రీస్తు నామములో మనము దేవునికి ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ప్రార్థన వలననే దేవుడు నిన్ను దర్శించేది, ప్రార్థన వలననే దేవుడు నిన్ను ఆశీర్వదించేది.
బిడ్డగా దేవుని జనాంగముగా ఉండగలిగేది ఒక ప్రార్థన వలననే అని గుర్తించి ఇటువంటి ప్రార్థన చేయడానికి ఎన్నో ఆటంకాలు వస్తాయి. వాటికి లోబడకుండా నువ్వు దేవునికి ప్రార్థించాలి. ఇప్పుడు ప్రార్థన చేయడానికి మనకు ఒక సహాయకుడు ఉన్నాడు. ప్రార్థనలో మనకు సహాయం చేసేదానికి ఒక సహాయకుడైన దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రార్థన చేయడానికి సహాయం చేస్తాడు. చక్కటి మాట చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూస్తే, పరిశుద్ధ అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. హల్లెలూయా. రోమాపత్రిక 8:26లో ఒక చక్కటి మాట మనం చదివాము. ఎట్లంటే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఏంటి మన బలహీనత? అన్నిట్లో బలవంతులుగా ఉంటాం, ప్రార్థనలో మాత్రం బలహీనులం, ప్రార్థనలో మాత్రం సోమరులం, ప్రార్థనలో మాత్రం శాతగాని వారం. అయితే ప్రార్థన చేయాలనే ఆతృత ఉంది. ఆత్మ దేవుడు వచ్చి సహాయం చేస్తాడంట. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థించవలనో మనకు తెలియదు. ప్రార్థించడం మనకు తెలియదు, యుక్తమైన ప్రార్థన తెలియదు. అయితే రాయబడిన మాట మనం చూస్తే, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడంట మన పక్షముగా విజ్ఞాపన చేస్తాడంట. ఎలాంటి విజ్ఞాపన అది? ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో. కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు ఆ పదములు ఎలా వస్తాయో, ఆ ప్రార్థన ఎలా వస్తాయో ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. అంటే ఆ ఆత్మదేవుని యొక్క సహాయం, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసినప్పుడు ఆ ప్రార్థన వచ్చే విధానం చూస్తే ఆశ్చర్యం అయిపోతుంది. అలాంటి ప్రార్థన, అలాంటి అనుభవమే మనకు ఉండదు. ఎంతో నూతనమైనటువంటి అనుభవం, ఎంతో భక్తితో ఉన్నటువంటి ప్రార్థన, ఎంతో భారభరితమైనటువంటి ప్రార్థన మనము చేస్తాం. ఎప్పుడది? పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసినప్పుడు. పరిశుద్ధాత్మ వలనే ప్రార్థన చేయగలము. ఆమేన్. హల్లెలూయా చెప్పండి, ఆమేన్ చెప్పండి. పరిశుద్ధాత్మ వలనే మనం ప్రార్థన చేయగలం. అంటే ప్రార్థన చేయించువాడు పరిశుద్ధాత్మ దేవుడు. మన బలహీనతలో ఆయన మనకు వచ్చి సహాయం చేస్తాడు. చాలా సార్లు నా జీవితంలో కూడా, సేవా జీవితంలో కూడా అనేక మార్లు అలసిపోయినప్పుడు, శరీరము పూర్తిగా బలహీనమైనప్పుడు, ప్రార్థన చేయలేక పడిపోయినప్పుడు లేపి తిరిగి ప్రార్థన చేసి పడుకోబెడతాడు దేవుడు. నువ్వు ప్రార్థన చెయ్యాలి, అప్పుడే పనుకోవాలి. నువ్వు బైబిల్ చదవాలి, అప్పుడే పనుకోవాలి. ఎందుకంటే దేవునితో ఆ యొక్క సహవాసము తెగిపోకూడదు. దేవునితో మనకున్నటువంటి ఆ యొక్క అనుభవాలు, ఆ యొక్క సంబంధం అనేది తెగిపోకూడదు. కనుక మానవులుగా రక్షించబడినప్పటికీ మానవులుగా మనం ఎన్నో బలహీనతలలో ఉన్నాం. దేవుని వాక్యం చదవడానికి కానీ, ప్రార్థన చేయడానికి కానీ, దేవుని పని చేయడానికి కానీ, నిలవడానికి కానీ శక్తి లేనటువంటి వారుగా కొన్నిసార్లు మన శరీరం తయారైపోతుంది. అలాంటప్పుడు ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేస్తాడు. అంటే మనం పరిశుద్ధాత్మకు సహకరించాలా, పరిశుద్ధాత్మను నమ్మాలా, పరిశుద్ధాత్మను ప్రేమించాలా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి విశ్వసించాలా, ఆయన్ను ఆహ్వానించాలా. పరిశుద్ధాత్మ దేవా, నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ సమస్య కొరకు ఎలా ప్రార్థించాలనో తండ్రిని, ఈ సమస్య కొరకు ఎలా తండ్రిని వేడుకోవాలనో మీరు వచ్చి నాకు సహాయం చేయండి అని మనం పరిశుద్ధాత్మ దేవుని ఆశ్రయించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరినప్పుడు ఆయన వచ్చి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆయనే తానే మన పక్షముగా తండ్రికి విజ్ఞాపనం చేస్తాడు.
కనుక సహోదరి సహోదరుడా, నువ్వు ప్రార్థించలేకపోతున్నావా? పరిశుద్ధాత్మను నమ్ము, పరిశుద్ధాత్మను ఆశ్రయించు. బలమైన ప్రార్థనలు నువ్వు చేయగలవు. బలమైన ప్రార్థన జీవితం నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఇదివరకు ఎన్నడూ చేయలేనటువంటి ప్రార్థన పరిశుద్ధాత్మను నమ్ముట వలన, పరిశుద్ధాత్మ సహాయం కోరుకునట వలన ఇదివరకు చేయలేని ప్రార్థనలో ఇంకా గొప్ప ప్రార్థన జీవితం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. యుక్తముగా ప్రార్థించే ప్రార్థన దేవుడు నీకు ఇస్తాడు. దేవుని యొద్ద నుండి త్వరగా జవాబు రాగలిగేటట్లుగా ప్రార్థన చేసే సహాయము ఆత్మదేవుడు మనకు అందిస్తాడు. పరిశుద్ధాత్మను మనము నమ్మాలి, ఆయన గౌరవించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన ఆహ్వానించాలి, ఆయన పొందుకోవాలి. ప్రార్థనలో సహాయం చేయమని ఆయన్ను వేడుకోవాలి. ఆత్మదేవుడు నీకు సహాయం చేసినప్పుడు శక్తివంతమైన ప్రార్థన నువ్వు చేయగలవని ప్రభు నామమందు నేను తెలియజేస్తున్నాను. క్రైస్తవులుగా మన అనుభవం ఏంటంటే ఆత్మతో ప్రార్థన చేయాలండి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14:15. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోను ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోను పాడుదును. హల్లెలూయా! ఎంత మంచి అనుభవము. పౌలు అంటున్నాడు, నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతోను ప్రార్థన చేస్తాను, ఆత్మతోను పాడుతాను, మనసుతోను పాడతాను. ఈ అనుభవం నీకుందా? పరిశుద్ధాత్మను నమ్ముతున్నావా? పరిశుద్ధాత్మ ఉన్నాడని సంగతి నీకు తెలిసిందా? పరిశుద్ధాత్మను పొందాలా? పరిశుద్ధాత్మతో ప్రార్థించాలా? పరిశుద్ధాత్మతో పాడాలి, పరిశుద్ధాత్మతో నడిపించబడాలి. అప్పుడే మనము దేవుని కుమారులం అవుతామని, దేవుని శక్తితో నింపబడతామని, దేవుని కార్యాలు దేవుని ఆత్మచేత నింపబడినప్పుడే జరుగుతాయని నువ్వు నమ్మగలుగుతున్నావా సహోదరి సహోదరుడా? కాబట్టి ప్రార్థన ద్వారా ఎన్నో మేలులు, ఎన్నో కార్యాలు, ఎన్నో ఆశీర్వాదాలు మన జీవితంలోనికి దేవుడు తీసుకొస్తాడు. ఆ ప్రార్థన చేయడం అనేది ఇప్పుడు అవసరం. ఎలాగూ ప్రార్థించగలవు? నీవు నేను చేత కాదు మనకు ప్రార్థన చేయడానికి. ఎలా ప్రార్థించాలో తెలియదు. పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటే, పరిశుద్ధాత్మ దేవుని ఆశ్రయించినట్లయితే ఆయనతో పాడతావు, ఆయనతో ప్రార్థిస్తావు. ఆత్మీయమైనటువంటి జీవితం కలిగి, ఫలదాయకమైనటువంటి జీవితం కలిగి నువ్వు ఉంటావు. యూదా పత్రికలో కూడా ఒక గొప్ప మాట మనం చూస్తాం. యూదా పత్రిక ఒకే అధ్యాయం కదా యూదా పత్రికలో ఉండేది. చూస్తే యూదా పత్రిక 20వ వచనం 21వ వచనం, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. హల్లెలూయా! చూడండి, ఇక్కడ ఒక మంచి మాట ఉంది. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని యునుడి. హల్లెలూయా! పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుట. యూదా పత్రిక 20వ వచనం 21వ వచనం మనం చూస్తే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుట. పరిశుద్ధాత్మ చేత నింపబడి, పరిశుద్ధాత్మ చేత ప్రార్థన చేస్తూ, పరిశుద్ధాత్మ చేత పాడుతూ, పరిశుద్ధాత్మ చేత ఆరాధన చేస్తూ మనం ఉండినప్పుడు దేవుడు ఎల్లప్పుడూ మనతో కూడా ఉండి, మనలో నుండి మనతో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. కనుక ఈ అనుభవంలోనికి రావడానికి మనం త్రియేక దేవుణ్ణి నమ్మాలి, తండ్రి అయిన దేవుణ్ణి నమ్మాలి, ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మాలి, పరిశుద్ధాత్మను నమ్మాలి, పరిశుద్ధాత్మను నమ్మాలి. హల్లెలూయా! పరిశుద్ధాత్మను నమ్మినప్పుడు యేసయ్య నీకు ఇచ్చిన రక్షణ, యేసయ్య నీకు ఇచ్చిన విమోచనములో నుండి నువ్వు కాపాడబడుతూ, దేవుని యొక్క ఆత్మ చేత నువ్వు నింపబడుతూ, దేవుడు తన ఆత్మ చేత నీలో నుండి బలమైన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కనుక ఇంత గొప్ప ప్రార్థనా జీవితం ఉంటేనే కానీ మనము కాపాడబడలేము. ఎందుకంటే భయంకరమైనటువంటి పరిస్థితులు
వెంబడిస్తున్నాయి. ఎన్నో రేపేమి జరుగునో, రేపు ఏమి జరుగుతుందో, రేపు పరిస్థితి ఎలా ఉంటుందో అటువంటి భయానకమైనటువంటి పరిస్థితులు మరి వెంబడిస్తుంటున్నాయి. కనుక మానవ జీవితానికి, మనందరి జీవితానికి ప్రార్థనే శ్వాసగా, ప్రార్థనే ధ్యాసగా, ప్రార్థనే జీవితము అధికంగా కలిగినటువంటి వారుగా మనం ఉండినప్పుడు ఏ పరిస్థితులకు మనం భయపడనక్కర్లేదు. మనందరి జీవితంలో తగినంత ప్రార్థనా జీవితం, తగినంత విశ్వాస జీవితం కలిగి పరిశుద్ధాత్మ చేత నడిపింపుతో మనం ఉన్నప్పుడు ఏ భయంకరమైన పరిస్థితులు బయట ఉన్నప్పటికీ నీవు దేవునితో, పరిశుద్ధాత్మ ద్వారా దేవునితో ఒక మంచి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నంత కాలం వరకు నువ్వేమాత్రం కూడా భయపడనక్కర్లేదని ప్రభు నామమును బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభు నామమును బట్టి దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నమ్ముకొని ఆయన నామమందు ఆయన సహాయం చేసే ఆయన ఆత్మ ద్వారా మనం సహాయం పొందుకొని బలమైన ప్రార్థన వీరులుగా, ప్రార్థనా పరులుగా తయారయ్యి దేవుని నామాన్ని అనేకులకు తెలియచేయట్లో, దేవుని కార్యాలు అనేకుల మధ్య తెలియచేయట్లో దేవునికి ఒక మంచి విశ్వాస జీవితం కలిగిన ప్రార్థన ప్రజలుగా ఉన్నట్టుకు దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ముగింపు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోకమందున్న మా తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మమ్మల్ని రక్షించడానికి, మా పాపము నుంచి మమ్మల్ని విమోచించడానికి దేవా మీరు ఈ లోకములోనికి మానవుడిగా ఈ లోకములోనికి వచ్చి ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు అనుభవించి మా అందరి పాప శిక్షను సిలువ మీద నాయన నువ్వు మోసి మమ్మల్ని పాప విముక్తులుగా చేశావు. నీవు లేఖనముల ప్రకారము మృతి పొంది, లేఖనముల ప్రకారము సమాధి చేయబడి, లేఖనముల ప్రకారము తిరిగి 3వ దినమందు మీరు మృతుల్లోంచి లేచి ఉన్నారు. దేవా, మీరు పరలోకానికి వెళ్ళి మా కొరకు స్థలము సిద్ధపరిచి మరలా వచ్చి నేనుండు స్థలములో మీరును ఉండులాగా మిమ్మల్ని తీసుకుని పోవద్దని చెప్పి ఉంటున్నావు. గొప్ప దేవా, మీ రాకడ ఎప్పుడో మాకు తెలియదు. మీ రాకడ సమయానికి ప్రభువా మా ఆత్మ, శరీర, ప్రాణములు మీ ఎదుట నిందారహితముగా, నిర్దోషులంగా, నిష్కలంకులంగా మీ ఎదుట నిలవడానికి, మీ రాకట్లో ఎత్తబడడానికి కావలసిన కృపను కలిగి ఉండడానికి మాకెంతో సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవా, త్వరగా మీ సహాయంతో రాజంపేట పట్టణం అంతా కూడా ఎంతో ఒక సమాధాన స్థితిలోనికి వచ్చినట్లు, సంఘములో ఆరాధన, మందిరములో ఆరాధన ప్రారంభం అవడానికి ఈ యొక్క పట్టణం అంతటిని సమాధానంగా ఉంచండి తండ్రి. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మీరు అరికట్టండి తండ్రి, తొలగించండి తండ్రి, దాన్ని తగ్గించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ఏ పట్టణంలో కూడా నాయన తండ్రి భారతదేశంలో కరోనా వ్యాప్తి చెందకుండా సహాయం చేయండి. ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి చెందకుండా సహాయం చేయండి. కడప జిల్లాలో రాజంపేటలో ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మీరు తప్పించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అన్ని ప్రార్థనా మందిరాలు తెరవబడి పరిశుద్ధులు చేతులెత్తి దేవునికి మొరపెట్టడానికి, ప్రార్థించడానికి సమయం దయచేయమని తండ్రి నిన్నెంతగానో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. గొప్ప దేవా సహాయం చేయండి ప్రభువా. ఈ నెల 16వ తేదీ మందిరము 20వ ప్రతిష్ట వార్షికోత్సవాలు దాని విషయంలో ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తమైతే తండ్రి 16వ తేదీన ఒక చక్కటి కూడిక జరగడానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అలాగే రేపు నెల ఆగస్టు 17 తేదీన ప్రభువా ఆరాధన నగర్లోని మందిరము ప్రతిష్ట చేసిన రోజుగా ఉంటుండగా తండ్రి 5వ మందిర ప్రతిష్ట వార్షికోత్సవము ఆగస్టు 17వ తేదీ, 18వ తేదీ, 19వ తేదీ
3 దినాలు ప్రత్యేకమైన కూటములు పెట్టుకోవడానికి అయ్యా మీరే పరిస్థితులన్నీ అనుకూలపరచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అలాగనే నైనా మందిర ఆవరణములో సండే స్కూల్కు గది కట్టాలి ప్రభువా. అయ్యా పిల్లలందరూ కూడా ఒకే చోట లేకుండా తండ్రి విశాలమైన గది కట్టడానికి, అక్కడ బిడ్డలందరూ కూర్చొని దేవుని వాక్యం నేర్చుకోవడానికి ఒక గది నిర్మాణానికి కావాల్సిన పరిస్థితులు మీరు కలిగించమని ప్రభువా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బండి కంతు కట్టడానికి నాయన తండ్రి, ఇంకా సేవలోని అవసరతలు తీర్చడానికి నాయన మీరు సహాయం చేయమని ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభువా మా దేవుని 6 సంఘాలు, రాజంపేట సంఘము, ఒత్తలూరు సంఘము, ఓబులవారిపల్లి సంఘము, చిట్టువేలు సంఘము, దీపాయిపల్లి సంఘము, ఆరాధన నగర సంఘం నాయన సంఘాల్లోండి చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు, స్త్రీలను, పురుషులను, వృద్ధులను, బాలులను, ఈ యవ్వనస్తులను నాయన బలహీనంగా ఉన్నవారిని తండ్రి ప్రభువా జ్ఞాపకం చేసుకొని నీ శక్తి, నీ బలము నీ ప్రజలకు బలముగా అనుగ్రహించండి నాయన. ప్రజలందరూ కూడా చక్కగా ప్రతిరోజు 3 సార్లు దేవుని సందులో ప్రార్థన చేయొచ్చు, ఆదివారం ఆరాధనలో పాలు పొందుతూ, శుక్రవారం ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేయొచ్చు. దేవునికి వారు ఉన్న చోట్ల మంచి సాక్షిగా ఉండడానికి, దేవుని బలమైన కార్యాలు ప్రజలు జరిగించడానికి సహాయం చేయండి. ఈరోజు మీరు మాతో మాట్లాడిన అంశం కొరకు స్తోత్రములు. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి మాతో మాట్లాడినావు తండ్రి. భక్తులు అంతే అనేక మంది నాయనా నీవు ఎన్నుకున్న వారందరూ, నువ్వు ఏర్పాటు చేసుకున్న వారందరూ ప్రార్థన చేసి బలమైన జీవితాలు, బలమైన కార్యాలు వారు చేయగలిగినారు తండ్రి. మా అందరి జీవితాల్లో కూడా తండ్రి ప్రార్థన యొక్క శక్తిని, ప్రార్థన యొక్క బలాన్ని, ప్రార్థన యొక్క అవసరతను, ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ఎరిగి ఎడతెగని ప్రార్థన జీవితం, ఎల్లప్పుడూ ప్రార్థన, విసుగకుండా ప్రార్థన, నిత్యము ప్రార్థన చేయించు ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. 6 సంఘాల్లో ఉన్నటువంటి సంఘ బిడ్డలను, దాసుని కుటుంబాన్ని కరుణగల హస్తాలకు అప్పగిస్తున్నాం. ఎంతగానో సేవలో సహకారంగా ఉన్నటువంటి బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. ఈరోజు ప్రార్థనకు వచ్చిన వారిని దీవించండి ప్రభువా. అయా గొప్ప తండ్రి సహాయం చేయండి నాయన. మీ దాసుని దాసురాలి ప్రభువా, మీ ప్రేమతో ఇచ్చిన బిడ్డలు లిల్లీ గ్రేసును, జేస్పాల్ని, గ్రేసుని జ్ఞాపకం చేసుకొని బలపరిచి బలముగా దేవుని యొక్క సేవలో బలముగా మేము వాడబడ్డానికి నాయన మీ యొక్క సన్నిధి, శక్తి, పరిశుద్ధాత్మ యొక్క సహాయము బలముగా దయచేయండి. ఈ రాత్రికి జరిగేటువంటి వీడియో కాన్ఫరెన్స్లో కూడా మీ దాసుని బలపరిచి మరుగుపరిచి వాడుకోనండి. అన్ని విషయాల్లో తోడుని కాపాడమని, కనికరించమని, సమస్త ఘనత, కీర్తి, మహిమ, ప్రభావములు మీకు చెల్లిస్తూ, అంతేకాకుండా ఆయన ఎవరైతే కరోనా వైరస్ చేత కరోనా వైరస్ సోకి అనారోగ్యములతో ఉంటున్నారో వారు విడుదల పొందుటకు సహాయం చేయను ఆయన. దైవజనులు, దైవ బిడ్డలు, విశ్వాసులు, సంఘస్థులు అనేక ప్రాంతాల్లో ప్రభువా కరోనా వైరస్ యొక్క సోకి ఉంటుండగా వారిని మీ సహాయంతో స్వస్థపరిచి క్షేమంగా హాస్పిటల్ నుండి గృహాలకు వచ్చి నేను స్తుతించినట్లుగా, నీకు సాక్షులుగా ఉన్నట్లుగా అటు వారిని అందరినీ స్వస్థపరిచి తీసుకురమని ప్రార్థన చేస్తున్నాను నాయన. జరగవలసిన ప్రార్థనలన్నీ కూడా మీరుండి జరిగించి మహిమ పొందమని, మరొకసారి ఈ విధంగా మీ సన్నిధితో కూడా మీ బిడ్డలతో పాలు పొందే కృప మాకు దయచేయమని మీ ప్రియ కుమారుడు, మా ప్రభును, మా రక్షకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాస సమాధానము మీకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు వచ్చే వరకు తోడైండి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు అన్ని విషయాల్లో మీకు తోడండి, మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.